ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి ఈరోజు మనము 2025 అక్టోబర్ మొదటి పక్షమైనటువంటి 1వ తేదీ నుంచి 16 వరకు జరుగు పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈయన మీనరాశి, రాహు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈయన 18వ తేదీ వరకు కూడాను, అంటే ఈ పక్షంలో ఖచ్చితంగా మనకు గురువు మిథునంలోనే ఉన్నారు. కేతువు శుక్రులు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. రవి శుక్రులు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 9/10/2025 9వ తేదీన ఈయన కన్యారాశి వదిలి తులారాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క 2వ తేదీ వచ్చేసి మనకు తులలోకి బుధుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ ఈయన మనకు 2025న తులానాం బుధ ప్రవేశం. ఈ 2 గ్రహాలు మారుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మిగతా గ్రహాలన్నీ అలాగే ఉంటున్నాయి ఈ పక్షంలో. నెక్స్ట్ కర్కాటక రాశి తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపి కర్కాటక రాశి కిందకి వర్తిస్తుంది. కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క బృహస్పతి వీక్షణ వచ్చేసి మీకు పంచమ కేంద్రం పైన పడుతుంది. అంటే మీకు ఈయన వచ్చేసి సప్తమాధిపతి, 6వ ఇంటధిపతి, అలాగే భాగ్యాధిపతి. ఈయన మీకు వచ్చేసి వ్యయంలో పడిపోయారు కర్కాటక రాశి వారు. అంటే సొసైటీలో ఉన్న శత్రువులు, రోగ బాధలు అలాంటివి కూడా కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే శని భగవంతుడు కూడా మీకు కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈయన కూడా మీకు భాగ్యస్థితిలో ఉండడం కొంచెం మందగించి ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అలాగే కేతువు వచ్చేసి మీకు 2వ ఇంట్లో ఉన్నారు. కేతువు శుక్రుడు. ఈ వైరాగ్యము ఉంటుంది, దైవభక్తి పెరుగుతుంది, ఆకర్షణీయంగా తయారవ్వాలనటం, కొంచెం వినోదాలలో పాల్గొనడం, ఇలాంటి విషయాలలో ఆసక్తి కనపరుస్తారు. అలా ఎంజాయ్ కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రవి బుధులు మీకు బుధాదిత్యంలో ఉన్నారు కాబట్టి చక్కగా మీకు బిజినెస్ వ్యవహారాలలో రాణింపు ఉంటుంది. మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే 2వ తేదీ మీకు తులలోకి బుధుడు వస్తున్నాడు. అంటే ఈ కర్కాటక రాశి వారికి 4వ ఇంట్లోకి బుధుడు వస్తున్నాడు కాబట్టి బుధాదిత్య యోగం వల్ల మీకు మధ్యలో మంచి జరగటానికి ఎంతో మంచి జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క శుక్రుడు వచ్చేసి 9వ తేదీ అంటే పక్షం మధ్యలో వచ్చేసి ఈయన కన్యారాశి సంచారం చేస్తున్నారు. కన్యారాశి సంచారం అయిన తర్వాత ఈయనకి మంచి జరగటానికి, మనకు మంచి చేయటానికి చాలా స్కోప్ కలిగి ఉందన్నమాట. 3వ ఇంట్లో ఉంటాడు, కన్యారాశిలో ఉచ్చలో ఉంటాడు, రవితో కలిసి ఉంటాడు. బుధాదిత్యం పుష్కలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి వచ్చేసి మీకు పంచమాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు 4వ కేంద్రంలో ఉన్నాడు. సకల భోగాలు, సకల ఐశ్వర్యాలు, గూఢాచార్య రంగాలలో పనిచేసే వారికి, భూ సంబంధమైన క్రయ విక్రయాలు నడిపే వారికి, కొద్ది వాటర్ తోటి పంటలు పండేవారికి, నెక్స్ట్ వచ్చేసి ఇక అగ్ని సంబంధమైనటువంటి విషయాలు అంటే డాక్టర్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి అగ్నిమాపక సంబంధించిన ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు కావచ్చు. ఫైరింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళల్లో. అలాగే ఒక సైనికుల్లాగా దూసుకొని పోయి వర్క్ చేసుకొని రాగల నేచర్ ఉంటుంది. లోపల మాత్రం అభద్రతా భావం 1000 రెట్లు ఉంటుంది సామాన్యుల కంటే. త్వరగా కుంగిపోతారు, త్వరగా పొంగిపోయే తత్వం ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అవసరమైతే మెడిసిన్ పూర్వకంగా, ఎక్సర్సైజ్ల పూర్వకంగా కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వస్తి.